పేద కుటుంబాలకు అండగా నిలుస్తూ వారికి స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా P4 పథకం ద్వారా సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని టీడీపీ యువ నాయకుడు బోండా సిద్ధార్థ్ తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గం సింగ్నగర్లో ఓ మహిళకు ఉపాధి కోసం తోపుడు బండిని అందజేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో P4 పథకం ద్వారా పేద కుటుంబాలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా 25వ డివిజన్కు చెందిన కొలను సరస్వతికి కూరగాయల విక్రయానికి తోపుడు బండిని అందజేశారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో ఉపాధి కోసం తోపుడు బండి అవసరమని సరస్వతి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఎమ్మెల్యే స్పందించి P4 పథకం ద్వారా తోపుడు బండి అందించేలా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా బోండా సిద్ధార్థ్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని పేద కుటుంబాలకు అవసరాన్ని బట్టి తోపుడు బండ్లు, మహిళలకు స్వయం ఉపాధి పరికరాలు, విద్యార్థులకు విద్యా సహాయం అందిస్తున్నామని తెలిపారు. కేవలం తక్షణ ఆర్థిక సాయం అందించడం కాకుండా పేద కుటుంబాలు స్వయం ఉపాధి ద్వారా తమ కాళ్లపై తాము నిలబడేలా చేయటమే P4 పథకం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఏదైతే P4 పథకం ద్వారా దాదాపు నియోజకవర్గంలో ఉన్న 21 డివిజన్లో ఎవరి ఆర్థిక పరిస్థితి బాగోకపోయినా, ఎవరి కుటుంబ పరిస్థితి బాగోకపోయినా తక్షణ సాయంగా ఎవరైతే బోండా ఉమా గారి ఆఫీస్కి, ఎమ్మెల్యే గారి ఆఫీస్కి వచ్చారో వాళ్ళందరికీ కూడా P4 పథకం ద్వారా ఆయన సొంత నిధులతో తోపుడు బండి కానీ, ఇస్త్రీ బండి కానీ, చదువుకోవాల్సిన ఆర్థిక సాయం కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఆ తరుణంలోనే 25వ డివిజన్కి సంబంధించినటువంటి సరస్వతి గారికి ఆయన ఆర్థిక పరిస్థితి బాగోలేదని, కుటుంబ పరిస్థితి బాగోలేదంలో ఆమె వచ్చి పాదయాత్రలో ఆమె ఇంటి ముందుకు బోండా ఉమా గారు వెళ్ళినప్పుడు ఆమె, సార్ నాకు ఒక తోపుడు బండి ఇస్తే నేను ఏదో ఒక కూరగాయలు అమ్ముకుంటానని చెప్పడం వల్ల వెంటనే అడిగిన మరుక్షణమే ఆ తోపుడు బండిని ఈరోజు ఆమెకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దానివల్ల ఆమెకి కానీ ఆమె కుటుంబానికి కానీ ఒక స్వయం ఉపాధి అనేది కలిగించడం జరిగింది. తప్పనిసరిగా ఇదొక్క దాంతో ఆపడం కాదు, రానున్న రోజుల్లో మొత్తం సెంట్రల్ నియోజకవర్గం మొత్తంలో కూడా ఎవరికి ఏమి కావాలన్నా సరే నిరంతరం తన సొంత నిధులు చేయడానికి బోండా ఉమా గారు ముందున్నారని, అదే కాకుండా మా స్థానిక డివిజన్ పార్టీ అంతా కూడా అండగా ఉంటుందని మరొకసారి తెలియజేస్తున్నాం. మరి కొత్త మందినండి మరి కొత్త మందిన ఈ సారు నిన్న వచ్చారండి, బండి అడిగిన మాకు ఆర్థిక పరిస్థితి బాగోలేదండి, మాకు ఇంట్లో జరగట్లేదండి, మాకు అసలు మా ఆయనకు దుడ్డు లేదు, ఆయనకు ఇబ్బంది అయిపోతుంది, ఇల్లు కూడా వస్తలేదు మాకు అసలే. 2 రోజులు తింటున్నాం, 1 రోజు ఉపాసం వండుకుంటున్నాం, తిండికి లేక ఉపాసం వండుతున్నాం. సారు నిన్న వచ్చాడు, ఇవాళ బండి ఇచ్చేసాడు. సార్ దయ, ధన్యవాదాలు సార్ కుటుంబానికి కనకాలం చల్లగా బతకాలి, అందరు కుటుంబం అందరం లోకమంతా చల్లగా బతకాలి, నిండా 100 ఏళ్ళు బతకాలి. 2025 డిఎస్సి నియామకాల్లో అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. డిఎస్సి అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలన్నారు. కూటమి ప్రభుత్వం తప్పుడు హామీలతో రాష్ట్ర యువతను మోసం చేసిందని విమర్శించారు. 2025 డిఎస్సి వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలంటూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేయాలని, నియామక ప్రక్రియపై వస్తున్న ఆరోపణలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, నిరుద్యోగులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ డిఎస్సి వ్యవహారంపై అనేక అనుమానాలు, ఆరోపణలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సిబిఐ విచారణకు అప్పగించడానికి ప్రభుత్వానికి భయం ఎందుకని ప్రశ్నించారు. ప్రభుత్వం తప్పు చేయలేదని భావిస్తే సిబిఐ విచారణకు ఆదేశించి నిజాలు ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. డిఎస్సి వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తాము చేస్తున్న డిమాండ్ వ్యక్తిగత ప్రయోజనం కోసం కాదని, వేలాది మంది డిఎస్సి అభ్యర్థుల భవిష్యత్తు కోసమని అన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు తమ హక్కుల కోసం రోడ్లపైకి రాకుండా ప్రభుత్వం భయపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. విద్యార్థులు, నిరుద్యోగులకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా నిలుస్తున్నారని చెప్పారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రజా ఉద్యమాలను అడ్డుకోవాలని ప్రభుత్వం ప్రయత్నించినా తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. హౌస్ అరెస్టులు, అనుమతుల నిరాకరణ వంటి చర్యలతో తమ గొంతు నొక్కాలని చూస్తున్నారని విమర్శించారు. డిఎస్సి అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదని, ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అన్నారు. ఈరోజు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు 6, 7, 8 ర్యాలీలు చేశాము. ఈరోజు యువతని
ముందు పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వెనక ఉండి నడిపించే విధంగా, అంటే వాళ్ళతో పాటు తోడుగా నడిచే విధంగా ర్యాలీ కూడా నిర్వహిస్తున్నాం. ఈ ర్యాలీని అడ్డుకోవడానికి పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే పర్మిషన్లు ఇవ్వకుండా అడిగితే ట్రాఫిక్ ఆంక్షలు అని చెప్తున్నారు. ఇదే ట్రాఫిక్ ఆంక్షలు తెలుగుదేశం పార్టీ పక్కన మన ఇంటింటికి తెలుగుదేశం తిరుగుతున్నప్పుడు అక్కడ ఆంక్షలు లేవాలా, వాళ్ళైతే ర్యాలీలు చేసుకోవచ్చు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ర్యాలీలు చేయడం చాలా బాధాకరం. ఏదేమైనా కానీ ఈ యువతకి మోసం చేసిన కూటమి ప్రభుత్వం నోకలు చెల్లినాయి. యువతకి ఉద్యోగం లేని ప్రతి యువతకు కూడా నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తున్నారు, అది ఇవ్వకుండా కొట్టారు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టి విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారు. ముఖ్యంగా డిఎస్సీలో అక్రమాలని ఏదైతే జరిగినా వాటి మీద సిబిఐ విచారణ జరిపించారు. వీటన్నిటికీ కూడా నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలనేది ఈరోజు యువగళం అనేది ఈరోజు, మొన్న మీరు పాదయాత్రకి రాజకీయ లబ్ధి కోసం యువగళం చేశారు, కానీ యువగళం అనేది ఈరోజు యువగళం విప్పుతున్నారు. యువగళం ద్వారానే మీ పతనం స్టార్ట్ అయిందని చెప్పి ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను తెలియజేస్తున్నాను. నియోజకవర్గంలో ఏదైతే విద్యార్థులకి అన్యాయం జరుగుతుందో అన్యాయం మీద ర్యాలీ అన్నది చేపట్టడం జరిగింది. మన మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి కార్యాలయం దగ్గర నుంచి ఈ ర్యాలీ అన్నది మొదలవుతుంది. ఎమ్మెల్సీ గారు రాహుల్లా గారు, అలాగే మా కార్పొరేటర్లు, మా మాజీ చైర్మన్లు, మా పార్టీ నాయకులు అందరం కలిసి ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలోన పిల్లలకి పూర్తిగా అన్యాయం జరుగుతుందో అన్యాయం మీద మేము ఈరోజు రోడ్డు మీదకు వస్తే ఈ కూటమి నాయకుల కాళ్ళ కింద భూమి కంపిస్తుంది. ఈరోజు మా ర్యాలీని అడ్డుకోవడానికి పోలీసు వ్యవస్థనంతా వాడి ఈరోజు అస్తవ్యస్తం చేసే విధంగా ర్యాలీలు కానీ, రిలే నిరాహార దీక్షలకు కానీ ప్రతి అడుగడుగున అడ్డం పడుతూ ఈ రకంగా ప్రజలకి మేము తెలియజేస్తున్న వీళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ పూర్తి స్థాయిలో ఆంధ్ర రాష్ట్రంలో ఎగ్గొట్టడం జరిగింది. అలాగే నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు, నెలకి 3,000, అదే ఎగ్గొట్టడం జరుగుతుంది. ఈరోజు మెగా డిఎస్సి అని దగా డిఎస్సి ఒకటి చేసి దాని మీద స్పోర్ట్స్ కోటా అని చెప్పి వీళ్ళు వికృత చేష్టలన్నీ చూపించి అర్హత లేని విద్యార్థులకి ఈరోజు ఉద్యోగ కల్పన కల్పించి అర్హత ఉన్న విద్యార్థులు జీవితాలతో ఆడుకుంటున్న ఈ నాయకులకు బుద్ధి వచ్చే విధంగా ఈరోజు మేము ప్రజలకి పూర్తి స్థాయిలో నిజం తెలియాలి అన్న ఒక ఉద్దేశంతో ఈ ర్యాలీలు నిర్వహిస్తుంటే వీళ్ళు మమ్మల్ని అడుగడుగున అడ్డుకుంటూ ఏదైతే యువతకి అన్యాయం చేయాలనుకుంటున్నారో ఆ అన్యాయాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వకుండా ఈ డిఎస్సి మీద సిబిఐ దర్యాప్తు జరగాలి. దీన్ని నారా లోకేష్ గారు ఏదైతే ఈ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారో ఆయన దీని గురించి స్పష్టత ఇవ్వాలి అని, లేకపోతే ఆయన రాజీనామా చేయాలని చెప్పి మేము కోరుతూ ఈరోజు ఈ ర్యాలీని విద్యార్థుల ద్వారా, విద్యార్థులు ఎవరైతే మోసపోయి ఉన్నారో ఆ విద్యార్థులందరూ రావటం జరిగింది. ఆ విద్యార్థులకి సంఘీభావం తెలియజేస్తూ మా వైఎస్ఆర్సీపీ అధినేత మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మీదకు ఈ కార్యక్రమం అన్నది మేము నిర్వహిస్తున్నాము. ఎంతమంది అడ్డుకున్నా, ఇన్ని రకాలుగా అడ్డుకున్నా మా ఈ ర్యాలీని ఆపేది లేదు. విద్యార్థులకి న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం మేము కొనసాగిస్తాం. గన్నవరం వైసీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. డిఎస్సీలపై వైసీపీ నిర్వహిస్తున్న ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుపైకి రాకుండా పోలీసులు బారికేడ్లు అడ్డుపెట్టారు. దీంతో పోలీసులు వైసీపీ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరుకు నిరసనగా వైసీపీ నాయకులు రోడ్డుపై ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వంశీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగాలు ఇస్తామని ఊదరగొట్టారన్నారు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ప్రభుత్వం తీసిన మెగా డిఎస్సి దగా డిఎస్సిగా మారిందని అన్నారు. అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయని, డిఎస్సి నియామకం ద్వారా కూటమి ప్రభుత్వం ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయిందన్నారు. ప్రతిపక్షంలో ఉండగా వివేకానందారెడ్డి తిరుమల లడ్డూపై సిబిఐ విచారణ కోరిన చంద్రబాబు డిఎస్సిపై ఎందుకు సిబిఐ విచారణ చేయడం లేదని ప్రశ్నించారు. గతంలో ఎన్నో నీతులు చెప్పిన చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఎంతో మంది యువకులు కష్టపడి చదివి ఉద్యోగం రాకపోతే బ్రోకర్లు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మోసం చేస్తున్నారని అన్నారు. ప్రతిపక్ష పార్టీ చేస్తున్న నిరసన అడ్డుకోవడం దారుణం అన్నారు. మాట్లాడిన వారిపై అక్రమ కేసులు, ఉపా కేసులు కూడా పెడుతున్నారని, వ్యవస్థ మీద నమ్మకం ఉండాలంటే చంద్రబాబు నాయుడు డిఎస్సిపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
పర్మిషన్ అడిగా మీరు ఇవ్వాలి. అది మీ రిప్రజెంటేషన్. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు మెగా డిఎస్సి ప్రకటిస్తామని, అనేక మంది నిరుద్యోగులకి ఉద్యోగులు ఇస్తామని ఎన్నికల హామీ కింద చెప్పడం జరిగింది. తర్వాత జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం, వచ్చిన తర్వాత డిఎస్సిని ప్రకటించడం, ప్రభుత్వం మేము ఒక మెగా డిఎస్సిని ప్రకటించాం, మొత్తం ఖాళీలన్నింటినీ కూడా భర్తీ చేస్తున్నాం, రాష్ట్ర చరిత్రలోనే ఇది అతిపెద్ద డిఎస్సి అని ప్రభుత్వం ప్రకటించడం. ఇది అంత పెద్ద డిఎస్సి కాదు, అంత ముందు ఉన్నటువంటి వేకెన్సీలు, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్న వేకెన్సీలు, వాటన్నింటినీ కలిపి తిమ్మిని బమ్మి చేసి ఒక స్టాటిస్టికల్ దీన్ని, ఒక న్యూమరికల్ ఫిగర్ని మాత్రమే ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. మెగా డిఎస్సి కాదు అని మిగిలిన పార్టీలన్నీ అనటం, వివిధ వార్తాపత్రికల్లో కానీ సోషల్ మీడియాలో కానీ డిఎస్సిలో అర్హులైన వాళ్ళకి మాత్రమే కాకుండా అనర్హులైన వాళ్ళకి కూడా ఉద్యోగాలు వచ్చినాయని, కొంతమంది అర్హత లేని వాళ్ళు స్పోర్ట్స్ కోటాలోనో ఇంకో కోటాలోనో వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయని, ప్రశ్న పత్రాలు తయారు చేసే వ్యవస్థ, అట్లాగే ప్రశ్న పత్రాలను ఎవాల్యుయేషన్ చేసే వ్యవస్థ, ఈ రెండూ కూడా ఇండిపెండెంట్ బాడీస్, అటానమస్ బాడీస్గా ఉండాలని ఒక రూల్ ఉన్నప్పటికీ కూడా ఒకళ్ళే తయారు చేయటం, ఒకళ్ళే ఎగ్జామ్స్ కండక్ట్ చేయటం, ఆ తర్వాత దీనికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులు, జవాబుదారీతనంగా ఉండేవాళ్ళు, అకౌంటబిలిటీ ఉండేవాళ్ళు, వాళ్ళని నియమించాల్సి ఉండగా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల చేతిలో ఈ నియామకాలు జరిగినట్టుగా సోషల్ మీడియాలో కానీ వార్తాపత్రికల్లో కానీ రావటం, ఇదంతా కూడా సమాజంలో ఒక అన్రెస్ట్ని, ప్రభుత్వం మీద ఒక అపనమ్మకాన్ని, డిఎస్సి ప్రక్రియ మీద ఒక అపనమ్మకాన్ని, ఒక అభద్రతా భావాన్ని కల్పిస్తా ఉంది. వైసీపీ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నిర్వహించిన ర్యాలీపై టీడీపీ మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి ఫతాఫుల్లా మండిపడ్డారు. గణపతిరావు రోడ్లోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ పై వెల్లంపల్లి శ్రీనివాస్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. డిఎస్సి అంశంపై దమ్ముంటే వైసీపీ నేతలు చర్చకు రావాలని సవాల్ చేశారు. చర్చ కోసం 3 కుర్చీలు కూడా సిద్ధం చేశామని వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్, మల్లాద్ విష్ణు వచ్చి చర్చించవచ్చునన్నారు. వెల్లంపల్లి ర్యాలీకి స్పందన లేకపోవడంతోనే రూట్ మ్యాప్ మార్చుకొని వెళ్లిపోయారని ఫతాఫుల్లా విమర్శించారు. జంజీవార్ పేరుతో నిర్వహించిన ర్యాలీలో యువత, విద్యార్థుల కంటే 60 ఏళ్లకు పైబడిన వారే ఎక్కువగా కనిపించారని ఎద్దేవా చేశారు. డిఎస్సి అంశంపై చర్చకు ఎంపీ కేశినేని చిన్ని, పశ్చిమ టీడీపీ ఇన్ఛార్జ్ బుద్దా వెంకన్న సిద్ధంగా ఉన్నారని ఫతాఫుల్లా తెలిపారు. వైసీపీ నేతలు ఎకనైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, లోకేష్ పై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేదే లేదని హెచ్చరించారు. డిఎస్సి అంశంపై దమ్ముంటే వైసీపీ నేతలు చర్చకు రావాలని సవాల్ చేశారు. చర్చ కోసం 3 కుర్చీలు కూడా సిద్ధం చేశామని, వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్, మల్లాది విష్ణు వచ్చి చర్చించవచ్చునన్నారు. వెల్లంపల్లి ర్యాలీకి స్పందన లేకపోవడంతో రూట్ మ్యాప్ మార్చుకుని వెళ్లిపోయారని ఫతావుల్లా విమర్శించారు. జంజీవార్ పేరుతో నిర్వహించిన ర్యాలీలో యువత, విద్యార్థుల కంటే 60 ఏళ్లకు పైబడిన వారి ఎక్కువగా కనిపించారని ఎద్దేవా చేశారు. డిఎస్సి అంశంపై చర్చకు ఎంపీ కేశినేని చిన్ని, పశ్చిమ టీడీపీ ఇన్ఛార్జ్ బుద్దా వెంకన్న సిద్ధంగా ఉన్నారని ఫతావుల్లా తెలిపారు. వైసీపీ నేతలు ఇకనైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, మంత్రి నారా లోకేష్ పై తప్పుడు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. లోకేష్ గారు ఓపెన్ ఛాలెంజ్ చేశారు. మీరు ఎప్పుడైనా రావచ్చు, ఎక్కడైనా రావచ్చు, చర్చకు మేము సిద్ధం అని నారా లోకేష్ గారు అన్నారు. అలాగే నారా లోకేష్ గారు ఇంకేమన్నారంటే, ఆన్లైన్లో అయినా దానిపై చర్చకు సిద్ధం, ఏం జరిగిందో మేము చెప్తాం, వినండాయా వచ్చి అని చెప్పడం జరిగింది. కానీ వీళ్ళైతే రాలేదు. సందులు గొంతులు పట్టుకొని 10-50 మందిని తీసుకొని తిరుగుతాం, వీళ్ళకి అలవాటు అయిపోయింది. అలాగే ఈరోజు మనం ఇక్కడ పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ఆ నాయకులు ఇటు వస్తారేమో, వాళ్ళని కూడా సగౌరవంగా మనం ఆహ్వానించి వాళ్లతో చర్చిద్దాం డిఎస్సి మీద అని ఇక్కడ మనం కూర్చోవటం జరిగింది. వాళ్లకు మనం కుర్చీలు సపరేట్ వేసాం. ఆ టేబుల్ మీద ఎల్లో క్లాత్ కూడా మనం వేయలేదు, వైట్ క్లాత్ వేసి వాళ్ళ గౌరవంగా అక్కడ
3 కుర్చీలు ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళకి ఇచ్చాం. మధ్యలో మాజీ మంత్రి కాబట్టి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి కుర్చీ వేసాం, అలాగే అటు దేవినేని అవినాష్కి వేసాం, ఇటు మల్లాది విష్ణుకి వేసాం. కుర్చీలు వేసి వస్తే చర్చిస్తామంటే ఒక్క మహానుభావుడు కూడా ఇటు రాడే. కానీ బ్యానర్లు మాత్రం జెన్జీ వార్ అంటే వీడికే కాదు, వీడి నాయకుడు జగన్మోహన్ రెడ్డికి కూడా తెలీదు. ఎప్పుడో నెలకు ఒకసారి 2 సార్లు ఆ తాడేపల్లి కొంపలో కూర్చోవటం, మీడియాతో పిచ్చిగా వాగి మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోవటం, ఇదే ఆయన వార్. మేమైతే చర్చకు సిద్ధమని ఇక్కడ సామరస్యపూర్వకంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవరికి కూడా వాళ్ళ కుర్చీలేసి ఆహ్వానించాం. కానీ ఇంతవరకు రాలేదు. వాళ్ళు మంది మార్బలం వేసుకొని వద్దామనుకుంటే వాళ్ళ వెనకాల ఎవరు రాలేదు, 50-60 మందే ఉన్నారని క్యాన్సర్ చేసుకున్నారు. మేము ఈ వెల్లంపల్లికి కానివ్వండి, ఈ దేవినేని అవినాష్కి కానివ్వండి, మల్లాది విష్ణుకి కానివ్వండి, మొన్న వీళ్ళు సెంట్రల్లో వెళ్ళి ఏదో చేద్దామని వెళ్ళారు. అక్కడ బోండామ ఒక తన్ను తంటే మళ్ళీ అటువైపు చూడట్లేదు. ఇక్కడ ఈ గణపతిరావు రోడ్ వేయించుకున్నారు ఇక్కడ వేద్దామని. ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా వాళ్ళు కనుక ఇటు వస్తే మీ ర్యాలీ దేనికోసం మీరు పెట్టారని ఇక్కడ నిలువరిస్తానికి సిద్ధంగా ఉన్నారు. డిఎస్సీ నియామకాల్లో అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేస్తూ మంగళగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఫేజ్ రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళగిరి నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షుడు సయ్యద్ గౌస్, విద్యార్థి విభాగ అధ్యక్షుడు పులగం సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ బైక్ ర్యాలీ జరిగింది. నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి ర్యాలీని ప్రారంభించారు. నేతా సర్కిల్ నుంచి గౌతమ్ బుద్ధ రోడ్ మీదుగా బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం వైఎస్ఆర్, బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి చివరగా అంబేద్కర్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి ర్యాలీని ముగించారు. ఈ సందర్భంగా దొంతిరెడ్డి వేమారెడ్డి మాట్లాడుతూ డిఎస్సీలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మాట్లాడుతూ అర్హత లేని వారికి దొడ్డిదారిన ఉద్యోగాలు ఇచ్చారంటూ ఆరోపించారు. కష్టపడి చదివిన విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. నియోజకవర్గ పరిశీలకులు ఎర్లగడ్డ మదన్ మోహన్ రావు మాట్లాడుతూ ప్రభుత్వం తప్పు చేయలేదని భావిస్తే సీబీఐ విచారణకు సహకరించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వైఎస్ఆర్సీపీ నాయకులు హెచ్చరించారు. ర్యాలీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మా నియోజకవర్గ స్థాయి నుంచి వచ్చిన అందరూ కూడా ఈ యువజన విభాగం, విద్యార్థి విభాగం అందరూ కూడా ఈ నిరసన ర్యాలీలో పాల్గొంటున్నారు. ఇవాళ డిఎస్సిలో జరిగిన బాగాకి మోసానికి సిబిఐ ఎంక్వైరీ చేయాలని, ప్రస్తుతం ఉన్న విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, అట్లాగే ఫీజు రియంబర్స్మెంట్ పిల్లలకి ఎక్కడెక్కడ కొదవ జరిగిందో, ఎక్కడెక్కడ అన్యాయం జరిగిందో అవన్నీ కూడా సక్రమంగా చేయాలనే విధానానికి, ప్రస్తుత ప్రభుత్వం నడుస్తున్న విధానానికి మేము నిరసన తెలియజేస్తూ ఈ ర్యాలీని ఇవాళ మేము నిర్వహిస్తున్నాం. నేతన్న నేస్తం నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు ర్యాలీగా బయలుదేరుతున్నాం. ఎందుకు? డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలకు నిరసనగా 4వ రోజు నిరసన తెలియజేస్తూ ప్రభుత్వం ఈనాటికైనా అర్థం చేసుకొని సరైనటువంటి పద్ధతుల్లో విద్యార్థులకు న్యాయం చేయాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పేటటువంటి మాట. కానీ ప్రభుత్వం ఈరోజు కూడా ఎడతెరిమి పెట్టినటువంటి పరిస్థితులన్నీ కూడా కనపడుతున్నాయి. ఇది న్యాయం కాదు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వాళ్ళ పిల్లల్ని చదివించుకొని మంచి మార్కులు సాధించినటువంటి వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వకుండా అడ్డదారిలో జీవో తీసుకొచ్చి ఆ జీవో ద్వారా అర్హత లేనటువంటి వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చి ఇవాళ అది న్యాయం అని చెప్తున్నారంటే భవిష్యత్తు ఏ రకంగా వీళ్ళు పరిపాలనా విధానాన్ని కొనసాగిస్తారు, ప్రజలకు ఏ రకమైనటువంటి న్యాయం చేస్తారు ప్రశ్నార్థకమే. వాస్తవాల్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఈనాటికైనా సరే అర్థం చేసుకొని జరిగినటువంటి అవకతవకల్ని సిబిఐ ఎంక్వైరీ చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి మేము
ఈ నిరసన తెలియజేస్తున్నాం, ర్యాలీగా బయలుదేరుతున్నాం అనే విషయాన్ని ప్రజలందరికీ కూడా ఈనాడు తెలియజేస్తున్నాం. ఛాతీ నొప్పిని గ్యాస్ట్రిక్ సమస్యగా భావించి నిర్లక్ష్యం చేయవద్దు, అది గుండెపోటు కావచ్చని ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పోతిన రమేష్ బాబు అన్నారు. గుండెపోటులో ప్రతి నిమిషం విలువైనదే అని, అప్పటి వరకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని వారికి కూడా రక్తనాళాల్లో 30 నుండి 40% ఉన్న బ్లాక్లు అకస్మాత్తుగా చిట్లటం వల్లే కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుందని తెలిపారు. ఛాతీలో మంట, నొప్పితో ఆస్టర్ రమేష్ హాస్పిటల్కు వచ్చిన విజ్ఞాన్ విశ్వవిద్యాలయం డీన్ ప్రొఫెసర్ దిరిసాల విజయరామ్కు 33 సార్లు కార్డియాక్ అరెస్ట్ అయిన సకాలంలో స్టెంట్ ఎంజియోప్లాస్టిక్ చికిత్సతో ప్రాణం కాపాడినట్లు తెలిపారు. విజయవాడలోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పోతిని రమేష్ బాబు, ఇంటర్నేషనల్ కార్డియాలజిస్టులైన డాక్టర్ పొట్లూరి అర్చనారత్న, డాక్టర్ మధుకృష్ణ, కార్డియాలజిస్టులు ప్రొఫెసర్ డాక్టర్ పి భాస్కర్ నాయుడు, డాక్టర్ హెచ్ఎస్ సోమనాథ్, డాక్టర్ జి కృష్ణమోహన్, డాక్టర్ ఎన్ రాజా రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జూలై 30న ఛాతీలో మంట, నొప్పితో ఆస్టర్ రమేష్ హాస్పిటల్కు వచ్చిన విజ్ఞాన్ విశ్వవిద్యాలయం డీన్ ప్రొఫెసర్ దిరిసాల విజయరామ్ తొలుత తన సమస్యను గ్యాస్ట్రిక్ సమస్యగా భావించి సమీపంలోని మెడికల్ ప్రాక్టీషనర్ ను సంప్రదించి మందులు తీసుకున్నారన్నారు. ఉపశమనం లేకపోవడంతో ఆస్టర్ రమేష్ హాస్పిటల్కు రాత్రి 11 గంటల సమయంలో చేరుకున్నారని తెలిపారు. ఆసుపత్రికి వచ్చిన 2 నిమిషాల్లోనే క్లిష్టమైన యాంటీరియర్ వాల్ హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్, వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్ సంభవించాయన్నారు. ప్రైమరీ ఆపరేటర్స్ వైద్య బృందం వెంటనే అత్యవసర పునర్జీవన చర్యలు చేపట్టి ఇంటుబేషన్ చేసి వెంటిలేటర్పై ఉంచారన్నారు. నిరంతర వీఎఫ్ కొనసాగుతున్నప్పటికీ అత్యంత ప్రమాదకర స్థితిలోనే వెంటనే క్యాప్ ల్యాబ్కు తరలించారన్నారు. ఇంట్రా అయోర్టిక్ బెలూన్ పంప్ అమర్చి నిర్వహించిన యాంటియోగ్రామ్లు ఎల్ఏడి ధమనిలో 100% బ్లాక్ గుర్తించామని, వెంటనే ఎమర్జెన్సీ స్టెంట్ యాంజియోప్లాస్టీ చేసి ఆసుపత్రికి చేరుకున్న 19 నిమిషాల్లోనే డోర్ టు బెలూన్ టైంలో స్టెంట్ ను విజయవంతంగా అమర్చామన్నారు. సకాలంలో అందించిన అత్యవసర చికిత్సతో రోగి ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని, 48 గంటల్లో ఐఏబీపీ తొలగించగా 4వ రోజుకే స్వయంగా నడవగలిగే స్థితికి చేరుకున్నారన్నారు. కాదు, సాధారణంగా వాళ్ళు హాస్పిటల్కి రావడానికి టైం ఇస్తుంది. అది ఎందుకంటే ఆ 80-90% బ్లాక్ ఉన్నా కూడా కొల్లేటరల్స్, న్యాచురల్ బైపాస్ ఆల్రెడీ వాళ్ళు కొంత మందులు, స్టాటిన్స్, కొన్ని బ్లడ్ థిన్నర్స్ వాడుతూ ఉంటారు. అందువల్ల మందులు వాడుతూ ఉండే వాళ్ళకి బ్లాక్స్ ఉన్నప్పుడు హార్ట్ అటాక్ వచ్చినా వాళ్ళు సాధారణంగా హాస్పిటల్కి రీచ్ అవుతారు. వరల్డ్ వైడ్ ఇప్పుడు గమనించింది ఏంటంటే, అంతకుముందు జబ్బు లేని వాళ్ళకి ఎప్పుడైతే ఆకస్మికంగా ఈ గుండెపోటు వస్తుందో గోల్డెన్ అవర్లో కొలాప్స్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళల్లో వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్ అంటే కార్డియాక్ అరెస్ట్ వస్తుంది. అంటే 40% బ్లాక్ రప్చర్ అయినప్పుడు యంగ్ పీపుల్, ఎస్పెషల్లీ 30 to 50 years, వాళ్ళు హాస్పిటల్కి వచ్చే దారి మధ్యలోనే చాలామంది కొలాప్స్ అవ్వడం, మ్యాసివ్గా హార్ట్ అటాక్ రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇష్కిమిక్ ప్రీ కండిషనింగ్ అంటాం, అలాగే కొల్లేటరల్స్ అంటాం, న్యాచురల్ బైపాస్ అంటాం. వీటిలన్నిటి వల్ల నెమ్మదిగా జబ్బు పెరిగేది వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది బిహేవియరు. అసలు ఏ జబ్బు లేదనుకునే వాళ్ళు, మీరు పునీత్ రాజ్ కుమార్ కానీ, మన మినిస్టర్ గారు కానీ, ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా సడన్గా వాళ్ళు కొలాప్స్ అయిపోయారు, హాస్పిటల్ దాకా వెళ్ళలేదు అని అంటే వాళ్ళకి అంతకుముందు జబ్బు ఏమీ లేదు. కేవలం 30-40% బ్లాక్ మాత్రమే ఉండి అది రప్చర్ అయ్యి అకస్మాత్తుగా అది 100% అయింది. సో మన డీన్ గారికి కూడా అదే విధంగా అంతకుముందు సిమ్టమ్స్ ఎప్పుడూ లేవు. ఈ నెవర్ హ్యాడ్ ఎనీ ప్రాబ్లం, కానీ ఈ నెవర్ సస్పెక్టెడ్ ఆల్సో. అందుకని అది వచ్చినప్పుడు నాకు గ్యాస్ అనుకున్నారు. అదే మిగతా డాక్టర్లు కానీ వాళ్ళు ఫోన్లో చెప్పిన వాళ్ళు కానీ అన్నారు. అంటే అంతకుముందు ఏ ప్రాబ్లము లేని వాళ్ళకి మన భారతదేశంలో 30 నుంచి 50 సంవత్సరాలు 60 సంవత్సరాల మధ్యలో అంతకుముందు ఎప్పుడూ లేనట్టుది సడన్గా ఛాతీ మధ్య భాగంలో కానీ ఉదర భాగంలో కానీ మంట వస్తే అది 10 నిమిషాలు మించి కనుక ఉంటే ఖచ్చితంగా ఈసీజీ తీసుకోవాలి. కార్డియాలజిస్ట్కి వచ్చినా కూడా దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్, అది గ్యాస్ట్రిక్ ట్రబులా హార్ట్ ట్రబులా అనేది తెలుసుకోవడం ఇంపాసిబుల్. అండ్ కొంతమంది వెళ్ళిపోయి అసలు గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి నాకు ట్యూబ్ వేయండి అని అడుగుతారు. వాళ్ళే నాకు ఎండోస్కోపీ చేయండి మంటగా ఉందని అండ్ చేస్తారు. ఒక్కోసారి హడావిడిలో ఈసీజీ కూడా చేయకుండా కూడా ఎండోస్కోపీలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు కూడా చాలామంది హార్ట్ అటాక్తో వస్తున్నారు నెక్స్ట్ డేకి. వన్ టైం అండ్ వీరు వచ్చి ఛాతి నొప్పి ఉంది అని చెప్తానే టేబుల్ మీద బెడ్ మీద కూర్చోవటమే అరెస్ట్ అయ్యారు. వి డింట్ ఈవెన్ హ్యావ్ టైమ్ టు టేక్ ఈసీజీ. బట్ ఎకో వైస్ చూడంగానే అది ఎల్ఏడి టెరిటరీ హైపోకైనీసియా అంటే అక్యూట్ మేజర్ హార్ట్ అటాక్ అని మాకు అర్థమయ్యి వారికి కంటిన్యూస్గా అబ్నార్మల్ హార్ట్ బీట్స్ వస్తూనే ఉన్నాయి.
he was partially awake and we had all our critical care team and intensivist Dr. Yashashwini garu వీళ్ళందరూ ఉన్నారు. వెంటనే ఇంట్యూబేట్ చేయటం, ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేయటం, సెంట్రల్ లైన్ వేయటము. We did not wait for any verbal consent or financial clearance, because our top priority in the legacy of Dr. Ramesh sir is any acute heart attack, especially people between 40 to 60 years, don't wait for anything. First thing is to save the patient, and also indirectly the entire family dependent on the patient. It is not one life we are going to lose, it is many lives that are dependent on that one person. And we are happy he's come forward and he has told us and shared his experience. So అలా వెంటనే పైన cath lab లోకి తీసుకెళ్ళి, ప్లస్ because we had other cases also, Dr. Madhukrishna garu was our other cardiologist on team that day. Sir ఇవాళ గుడివాడ ORCకి వెళ్ళటం జరిగింది. ఇది ఒక్కటే వెంటనే కాలు ద్వారా బలూన్ వేసి బీపీ సపోర్టింగ్ చేసి ముందు ఎస్టాబ్లిష్ చేసుకొని వెంటనే యాంజియోగ్రామ్ చేసి లెఫ్ట్ సైడ్ ఎల్ఏడి అనే రక్తనాళం, ఇట్ ఇస్ కాల్డ్ ద విడో మేకర్ ఆర్టరీ, అంటే అది బ్లాక్ అయితే మోర్టాలిటీ ఇలాంటి అబ్నార్మల్ హార్ట్ బీట్స్ వచ్చినప్పుడు 80 to 90% ఉంటుంది. ఫ్యామిలీకి కూడా చెప్పాము, ఇఫ్ యూ గివ్ అస్ 5%, 10% సర్వైవల్ ఛాన్సెస్ ఉన్నాయి, ఇఫ్ యూ గివ్ అస్ దాట్ ఆప్షన్ వీ విల్ గో అహెడ్ అన్నారు. వాళ్ళు 1 minute కూడా వెయిట్ చేయకోకుండా సార్ రమేష్ సార్ మీద, హాస్పిటల్ మీద నమ్మకంతో వెంటనే ఎస్ అని చెప్పారు. వెంటనే జరగటం, తీసుకెళ్ళటం, వెజల్ ఓపెన్ చేయటం, అంటే ఆ రక్తనాళం బ్లాక్ అయింది, వెంటనే వైర్ చేసి బలూన్ చేసి స్టెంట్ చేసి విత్ ఇన్ 19 minutes జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.